రక్షిస్తున్నారు. ఇప్పుడు అసలు నాగబంధం అంటే ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. పూర్వకాలంలో ఎంతో విలువైన భవనాలు, సంపదలకు రక్షణగా ఈ నాగబంధనాన్ని వేసేవారు. అయితే నాగబంధం వేయడం అంటే అది అంత సాదాసీదా విషయం కానే కాదు. నాగబంధం వేయడం అంటే కొన్ని నాగుపాములను ఆ ప్రదేశంలోకి పంపించి వాటికి శక్తిని కొన్ని తాంత్రికమైన విద్యలతో ఒక ప్రదేశం లేదా సంపదకు వాటిని రక్షణగా నియమిస్తారు. ఈ నాగబంధనానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ నాగబంధనాన్ని ఎవరు పడితే వారు వెయ్యలేరు, విప్పలేరు కూడా. పూర్వకాలంలో మహాయోగులు, సిద్ధపురుషులు తమ తపోశక్తిని అంతా ధారబోసి ఇలాంటి నాగబంధనాల్ని వేసేవారని చెప్తుంటారు. అలాగే నాగబంధం వేసిన రహస్య గదిని తెరవడం అన్నది అత్యంత పవిత్రమైన సాధువుల వల్ల గాని లేదా తాంత్రిక విద్య తెలిసిన అత్యంత శక్తివంతమైన మాంత్రికుడి వల్లనే అవుతుందట. అది కూడా నాగబంధనాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి. నాగబంధం గురించి తెలుసు